నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా నేను ఆదిత్య. సినిమా పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంతకాలంగా సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసినటువంటి పైరసీ వ్యవహారంలో రవి పాత్రపై లోతైన విచారణ జరిపిన పోలీసులు పక్కా ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేశారు. కఠినమైనటువంటి షరతులు విధించినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా కోర్టు అత్యంత కఠినమైనటువంటి ఆంక్షలు విధించింది. నిందితుడు రవి ప్రతిరోజు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడాలంటే అనుమతి తీసుకోవాలి. మరో కీలకమైన అంశం ఏంటంటే రవి తన పాస్పోర్ట్ ను తక్షణమే కోర్టులో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. దీనివల్ల నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు నిఘా ఉంచనున్నారు. అన్నిటికంటే కఠినమైన షరతు ఇంటర్నెట్ వాడకంపై నిషేధించినటువంటి ఆంక్ష. వృత్తిరీత్యా ఐటీ నిపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో రవి ఇంటర్నెట్ ను ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే ఖచ్చితంగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. గత ఏడాది నవంబర్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నారనే ఆరోపణలతో రవిని గత ఏడాది నవంబర్ 16న అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ కుంభకోణంలో మరిన్ని వివరాలను రాబట్టడానికి కోర్టు అతన్ని పలుమార్లు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీ సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని క్షుణ్ణంగా విచారించారు. విచారణలో పోలీసులు అనేక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇక రవి విదేశాల్లో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఈ పైరసీ నెట్వర్క్ ను నడుపుతున్నట్లు గుర్తించారు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల చిత్రాలను కూడా విడుదలైనటువంటి కొద్ది గంటల్లోనే హెచ్డీ క్వాలిటీతో వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవారని తెలిసింది. ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళు భారీగా ఆదాయాన్ని గడిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక రవి ఐటీ నైపుణ్యాన్ని ఉపయోగించి సర్వర్లను పక్కదారి పట్టించడం, పోలీసులకు చిక్కకుండా టెక్నికల్ జాగ్రత్తలు తీసుకోవడంలో సిద్ధహస్తులని విచారణలో వెల్లడైంది. ఇక తాజాగా అతడికి బెయిల్ మంజూరైనప్పటికీ ఇంటర్నెట్ వాడకూడదనే కఠినమైన షరతు విధించడానికి అతడికున్న ఈ సాంకేతిక పరిజ్ఞానమే ప్రధాన కారణమన్నట్టుగా తెలుస్తోంది.